కామన్ ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ఇయర్, నోస్, థ్రోట్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ చూద్దాం. సో ఫస్ట్ ఇయర్ తీసుకున్నామంటే ఒకవేళ సింపుల్ కోల్డ్ వల్ల వాళ్ళకి నేసల్ బ్లాక్ వచ్చేస్తుంది, ఇయర్ బ్లాక్స్ వచ్చేస్తాయి. మనకు నోస్ కి ఇయర్ కి యూస్టేషన్ ట్యూబ్, కనెక్టింగ్ ట్యూబ్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ బ్లాక్ ఉన్నా కూడా ఈ ట్యూబ్ అంతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఈ నెగటివ్ ప్రెషర్ వల్ల మనకు ఈ టింపానిక్ మెంబ్రెయిన్ రిట్రాక్ట్ అయిపోతుంది. దానివల్ల ఈరంతా పట్టేసినట్టు నొప్పి, హెడ్ఏక్, ఈ సైడ్ అంతా ఏ పక్క బ్లాక్ ఉంటే అటు సైడ్ అంతా హెడ్ఏక్ ఉంటుందండి. ఇది చాలా డిస్ట్రెసింగ్ అనమాట. ఇంకోటి సడన్ సెన్సరీ హియరింగ్ లాస్ అంటారు. ఏమీ రీజన్ ఉండదు ప్రెగ్నెన్సీలో, ఒక్కొక్కసారి ఇడియోపతిక్, ఏమీ రీజన్ లేకుండా సరిగ్గా వినపడదు అనమాట. సో మళ్ళీ మనకు ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత ఆటోమేటిక్ గా నార్మల్ గా వినపడుతుంది. దీన్ని సడన్ సెన్సరీ హియరింగ్ లాస్ అంటారు. సో మనము ఇలా పేషెంట్స్ ఏదైనా హియరింగ్ లాస్ చెప్తే మనము ఈఎన్టీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటాము. మ్యూచువల్ అప్రోచ్ ద్వారా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీలో ఇది కామన్ అనమాట. సో వీళ్ళకి ఏమంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తారు, వెరీ సేఫ్, మిడిల్ ఇయర్ లో ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల రిలీఫ్ ఉంటుంది. ఇది కామన్ ఇయర్ ప్రాబ్లమ్స్. నోస్ ప్రాబ్లమ్స్, మనకు ప్రెగ్నెన్సీలో బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది, దానివల్ల టిష్యూస్ అంతా ఫ్రెజైల్ గా ఉంటాయి. సో టిష్యూస్ అంతా ఎడిమాటస్ గా ఉంటాయి. సో ఎక్కువ స్నీజింగ్ రావడం, తుమ్ములు రావడం, సెక్రిషన్స్, బ్లాక్స్, ఎక్కువ కొంచెం చీదినా కూడా నోస్ బ్లీడ్ రావడం, ఇలా జరుగుతూ ఉంటాయి. సో నోస్ బ్లీడ్ ఉన్నా కూడా భయపడకూడదండి. జస్ట్ ఇట్లా పించ్ చేయాలి, నోస్ ని పిక్ చేయాలి, హెడ్ అప్ చేయాలి. ఎక్కువ బ్లో చేయకూడదు, ఎక్కువ స్నీజ్ చేయకూడదు. ఐస్ ప్యాక్ అప్లై చేసుకోవాలి. ఏదైనా ఎక్సెస్ వస్తే ఊంచేయాలి, లేకపోతే మింగేయాలి. మరీ అన్కంట్రోలబుల్ ఉండి ఏదైనా పడిపోవడం వల్ల మనకు నోస్ బ్లీడ్ అయితే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. ఇలా సింపుల్ టిప్స్ ద్వారా నోస్ బ్లీడ్స్ కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ సిమ్టమ్స్ బ్లడ్ వాల్యూమ్ పెరగడం వల్ల టిష్యూస్ అంతా ఎడిమాటస్ గా, ఫ్రెజైల్ గా, సాఫ్ట్ గా ఉంటాయి అన్నమాట. ఇవి కామన్ నోస్ ప్రాబ్లమ్స్. సో వీటికి సింపుల్ ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి హెర్బల్ టీ, స్పైసీ ఫుడ్ తీసుకున్నా, మసాలా టీస్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి నోస్ బ్లాక్స్ రిలీఫ్ అయిపోతాయి. నేసల్ డ్రాప్స్ వల్ల కూడా బ్లాక్ తగ్గుతుంది, ఈ పెయిన్ తగ్గుతుంది. ఎక్కువ స్నీజ్ చేయకూడదు, జెంటిల్ స్నీజింగ్ చేసుకోవాలి. యాంటీ హిస్టమినిక్స్ వాడుకోవాలి. హ్యూమిడిఫైయర్, రూమ్ లో హ్యూమిడిఫైయర్ పెట్టుకోవాలి. అండ్ పడుకోవడం కూడా హెడ్ అప్ అనమాట. మరీ పడుకుంటే సెక్రిషన్స్ ఇంకా ఎక్కువ అయిపోతాయి కాబట్టి హెడ్ అప్, హెడ్ కి కొంచెం పిల్లో పెట్టుకొని హెడ్ అప్ చేసుకుంటే సెక్రిషన్స్ అంతా బయటకు వచ్చేస్తాయి. ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకోవడం వల్ల సెక్రిషన్స్ అంతా లిక్విఫై అయిపోయి మనకి ఈజీగా చిన్నగా చీరితే కూడా సెక్రిషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇవి సమ్ సింపుల్ టిప్స్. యాంటీ హిస్టమినిక్స్, ఆవిరి పట్టుకోవడం, జస్ట్ వేడి వాటర్ తో జస్ట్ వీక్స్ వేసుకున్నా కూడా, కార్బాల్ ప్లస్ టాబ్లెట్స్ ఆవిరి పట్టుకున్నా కూడా ఇవన్నీ మనకు సెక్రిషన్స్ లిక్విఫై అవుతాయి. జస్ట్ సింపుల్ పీస్ చేస్తే అన్ని సెక్రిషన్స్ వచ్చేస్తాయి అనమాట. కామన్ థ్రోట్ ప్రాబ్లమ్స్ ఇన్ ప్రెగ్నెన్సీ, కొంతమంది బ్రష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు వామిటింగ్ అని చెప్తూ ఉంటారండి. సో సేమ్ బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో టిష్యూస్ అంతా ఎడిమాటస్ గా ఉంటాయి కాబట్టి ఎక్కువ బ్రష్ చేసినా, టంగ్ క్లీన్ చేసినా కూడా అక్కడ బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి మనకు అట్లా బ్లీడింగ్ లాగా అనిపిస్తుంది. దీనివల్ల భయపడక్కర్లేదు. చాలా మంది బ్లడ్ వామిటింగ్స్ అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. ఇది బ్రష్ చేసుకోవడం జెంటిల్ గా చేసుకోండి, ఎక్కువ టంగ్ క్లీన్ చేసుకోవద్దు, లోపలికి చేసుకోకూడదు. సో ఈ సింపుల్ టిప్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు, టెన్షన్ తగ్గించుకోవచ్చు.